హలో అండి విజ్ఞాన్ గారు. పద్మభూషణ్ అనే అవార్డు చాలా ప్రతిష్టాత్మకమైనది. ముఖ్యంగా మనకు ఏ ఆర్టిస్ట్కి వచ్చినా సరే మనం చాలా సంతోషం పడతాం. ఎవరికి వచ్చినా సరే అది చాలా సగర్వంగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. అది బాలయ్య గారికి వచ్చింది. భారతరత్న అంటూ మాట్లాడుతున్నారు. సో చిన్న కన్ఫ్యూజన్ నాకైతే అనిపిస్తుంది. ఎందుకు పద్మభూషణ్ వచ్చిన టైంలో భారతరత్న గురించి మాట్లాడుతున్నారు? అసలు ఏం జరుగుతుంది? ఈ వివాదం ఏమైనా ఉందా దీనికి సంబంధించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య గారికి పద్మ అవార్డు వచ్చింది. పద్మ అవార్డులు సాంఘికంగా సామాజికంగా కొంచెం నిష్ఠాతులైన వాళ్ళకి పట్టభద్రులకి ఇస్తూ ఉంటారు. అండ్ ఏదైనా ఒక రంగంలో కళారంగమే కావచ్చు, లేకపోతే సామాజిక సేవే కావచ్చు, దాంట్లో చాలా అంటే నెక్స్ట్ ఎల్లలు దాటిన కృషి చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక మంచి గుర్తింపు, కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి, దాన్ని ఫాలో అవుతూ ఇస్తూ ఉంటారు. సో ఇట్లా బాలయ్య గారికి వచ్చిన అరుదైన గౌరవం. ఎందుకంటే సినిమాలోనూ ఆయన ఒక లెజెండ్. సామాజికంగా చూస్తే ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారకం హాస్పిటల్, అది నెక్స్ట్ అలా రాజకీయంగా చూసుకున్న 3 సార్లు అలా గెలిచాడు. ఇట్లా చూసుకుంటూ పోతే కొన్ని కొన్ని అరుదైన గుర్తింపులు ఉన్నాయి. కాబట్టి పైగా ఇప్పుడు అన్స్టాపబుల్లో ఒక మంచి హోస్ట్, పైగా ఆ సీజన్ ద్వారా ఎంతోమంది ఐ మీన్ వాళ్ళ ఏళ్ళ తరబడి ఉన్న చాలా వాటిని చెరిపేసుకుంటూ వచ్చారు. సో అట్లాంటివి ఉన్నాయి కాబట్టి బాలయ్య గారికి ఒక అరుదైన గుర్తింపు వచ్చింది. పైగా ఇంకా కొన్ని తెలియని అవార్డ్స్ ఏమి ఉన్నాయంటే, అవార్డ్స్ అంటున్నా లైక్ కొన్ని గుర్తింపు విషయాలు ఏంటంటే, ఈయనతో పనిచేసినంతమంది హీరోయిన్స్ ఏ హీరోతో చేయలే, ఎక్కువ మంది హీరోయిన్స్తో చేశారు. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అండ్ రికార్డు స్థాయిలో ఇప్పుడు దేశంలోనే నెంబర్ 2 ప్లేస్ అది బసవతారకం. వరల్డ్లో కూడా దానికంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. మంచి ఆపరేషన్స్ చేస్తారు, చాలా ఖర్చుతో కూడినటువంటి ట్రీట్మెంట్లు కూడా ఫ్రీగా చేస్తారు. సో అదొకటి. అండ్ ఇంకొకటి తెలుసా, బసవతారకం ముందు జరిగి ఇంకో అద్భుతం చెప్తా, చాలామందికి తెలీదు. పుట్టినరోజులు లాంటివి ఏమైనా ఉన్నా, లోపల పేషెంట్కి ఏమైనా మంచి జరిగినా, ఏమైనా పోయే వాళ్ళు బ్రతికినా, ఈ హాస్పిటల్ సంబంధించిన అంశం కాకుండా బయట అంశాలైనా సరే పొట్లాలు తెచ్చి అందరికీ ఫుడ్ పంచాలని చాలామంది అనుకుంటారు కదా. నువ్వు అలవాల్లో ఉండు, బోయినపల్లిలో ఉండు, మేడ్చల్లో ఉండు, పటాన్చెరులో ఉండు, బసవతారకం ముందుకు వచ్చి పంచుతూ ఉంటారు అందరికీ ఫుడ్ రెగ్యులర్గా కనీసం 4-5 ఉంటారు అక్కడ, కార్లలో వచ్చి పంచేవాళ్ళు. అదేంటో మరి అట్లా ఎట్లా తయారైందో తెలియదు. ఇప్పుడు చాలామంది బర్త్డేలకి అనాథాశ్రమాలకి ఇస్తారు కదా, బట్ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ చాలా పేదవాళ్ళు ఉంటారు. లోపలేమో ఖర్చుతో కూడుకున్నది ఏమో ఉంటుంది, ఎంతో కొంత అయితే భరించాలి, ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి, ఒకలాంటి టెన్షన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ ఇస్తూ కూడా ఉంటారు, మోరల్ సపోర్ట్ ఇచ్చి ఫుడ్ ఇచ్చి వెళుతూ ఉంటారు మనం చూసినంత వరకు. సో ఇట్లా బాలయ్య గారికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించినప్పుడే మనం ఇలాంటి విషయాలని చాలా మాట్లాడేసుకున్నాం. అవును. ఇప్పుడు ఏంటంటే అవార్డు తీసుకోవడానికి బాలయ్య వెళ్ళిన దాని గురించి అందరూ చర్చించుకుంటున్నారు. రీజన్ ఆయన ఏంటది, కథానాయకుడు మహానాయకుడిలో ఎన్టీఆర్ గెటప్ వేశారు కదా, అప్పుడున్న ఆహారం ఎలా ఉందో, అప్పుడు నిండైన పంచకట్టు, దాంతో ఆయన అక్కడ కనబడ్డాడు. చూసే వాళ్ళకి అది ఎలా అనిపించిందంటే, ఇప్పుడు పెద్ద ఎన్టీఆర్ గారికి భారతరత్న ఒక డిమాండ్ ఉంది కదా, పెద్ద ఎన్టీఆరే సాక్షాత్తు వచ్చి భారతరత్న అందుకున్న ఫీలింగ్ వచ్చింది చాలామందికి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా, ఒకవేళ నిజంగా పెద్ద ఎన్టీఆర్ గారికి భారతరత్న ప్రకటించినా కూడా ఈయనే కదా తెలివి తీసుకోవాలి, అంతే, ఆయన రాడు కదా, కంటిన్యూ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో అది బాలయ్యకి భారతరత్న అనేది, అంతే, దాంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు, వివాదం కూడా కాదు అది. నెక్స్ట్ ఇక్కడ అసలు అంటే ఆ రోజు అందరికి అలా గుర్తొచ్చింది. ఫస్ట్ అలా ఉంటే చాలామంది అలా అభివర్ణించారు, చూడు ఆ కట్టు అలా వెళ్ళి అలా ఎంత పద్ధతిగా తీసుకున్నాడో, అసలు ఎన్టీఆర్ గారిని చూస్తున్నట్టే ఉందని కొంతమంది. అరే ఆయనకు భారతరత్న ఇస్తే బాగుండు, అసలు ఇంకా అలా పెండింగ్లో ఉంది, ఎప్పుడు ఇస్తారో అని కొంతమంది. ఒకవేళ ఇచ్చినా కూడా అది అందుకుపోయేది బాలయ్యే కదా, అందుకని మీకు అలా కనిపించి ఉండొచ్చు అనేది ఇది. నవ్వు ఇప్పుడు బాలయ్య గారి గురించి చెప్పుకోవాలి అంటే చాలామంది ఒరే తాగుపోతా అంటారు ఎవరినైనా అనాలి అంటే. అది వాళ్ళని ఏదో తిట్టినట్లుగా అవతల వాళ్ళు ఫీల్ అవుతారు. బాలయ్య దాన్ని కాంప్లిమెంట్గా తీసుకోవడం ఆయనకే చెల్లింది. మ్యాన్స్ నౌస్ అంటే అదొక ఎంత, ఒక 150 రూపీస్ 200 రూపీస్ బాటిల్, అది క్వార్టర్, అంతే. ఫుల్ బాటిల్ కూడా ఎంత ఉంటుంది, అది హార్డ్లీ 700-800 రూపీస్ అంతే. 1000 లోపే. అంత తక్కువ రకం తాగుతారా? తాగుతారా కాదు, అలా మాట పడినప్పుడు
ఓకే. ఆ స్థాయి వ్యక్తికి ఆ మాట పడినప్పుడు దాన్ని ఆయన ఎలా తీసుకున్నాడో తెలుసా, అదే అన్స్టాపుల్ వేదికకి మ్యాన్స్ నౌజ్ ప్రెజెన్స్ అని వెనకాల వేసుకున్నాడు. అవును. సో ఉంది తావును అదే తాగుతా అయితే ఏంటి, అవును. అది చాలా తక్కువ మందికి ఉంటుంది. చాలా తక్కువ మందికి కాదు, చాలా 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 తక్కువ మంది. నెక్స్ట్ డాకు మహారాజ్ చూసావా, ఆ, ఇంజనీర్ క్యారెక్టర్ ఇలా కిట్ తీసినప్పుడు అందులో ఉంటుంది మ్యాన్స్ నౌజ్. అట్లా బ్రాండ్ అంబాసిడర్గా తనని ఎగతాళి చేసే ప్రోడక్ట్కే వ్యవహరించడం అనేది చాలా అరుదైన దృశ్యం చాలా చెప్పాలంటే. స్పోర్టివ్ గా తీసుకున్నారు అంటే. చాలా స్పోర్టివ్నెస్ అంటేనే ఇది, ఇంకా చెప్పాలంటే అసలు మీనింగ్ ఇది. యాక్చువల్ గా పాటలు పాడేటప్పుడు కూడా కొంతమంది బెరుకుతనం అవన్నీ చూపిస్తూ ఉంటారు. ఎక్కడ మనం వచ్చి చూడం, నా పాట నేను పాడతా అంటారు, మనం కూడా ఎంజాయ్ చేస్తాం. దాన్ని కూడా అది సినిమాలో కూడా ఒక డైలాగ్ లో పెట్టి చూపించాడు. ఏం నచ్చలేదా, నా పాట నా ఇష్టం, ఐ డోంట్ కేర్ బ్రో, ఇట్లాంటివి. ఎందుకు పైసా వసూలు ఎట్లా పాడారు. సో ఈ కారణంగా చూసుకుంటే అండ్ ఇంకొకటి, మేము తెర వెనుక మాట్లాడేవి ఇలాంటి గాసిప్స్ మాట్లాడుకుంటామని కూడా తెర ముందు ధైర్యంగా చెప్పగలిగే క్యారెక్టర్ కూడా ఈయనే. ఎలా అంటే మేము వెనకాల కూర్చున్నప్పుడు అక్కినేని తొక్కినేని అనుకుంటాం అన్నాడు. అది చెబితే చాలా మంది హర్ట్ అవుతారు యాక్చువల్గా. మేము ఒక నెగతాలు చేస్తాం, అయ్యింది, మన వాళ్ళు స్పందించారు, అయ్యింది, వాళ్ళందరూ స్పందించారు. అయినా సరే మా బాబాయ్ అయ్యా నేనేమైనా అనుకుంటా, మీరెవరు అడగడానికి అని చెప్పి కూడా గట్టిగా ఇచ్చాడు. ఆ ధైర్యం కూడా ఈయనకే చెల్లింది. సో ఇట్లాంటివి ఎన్ని చూసినా కూడా బాలయ్యలో ఒక సపరేట్ చామ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఒక దశాబ్ద కాలంగా ఫ్లాప్స్ చూసినటువంటి హీరో, అయిపోయింది ఇలా పని ఇంకేం ఉండదులే అనుకునే టైంలో ఆ సెకండ్ ఇన్నింగ్స్ కాదు, దాన్ని అలా కంటే మళ్ళీ హిట్లు అందుకుంటూ ఇప్పుడు మళ్ళీ అలా ఉన్నాడు చూడు. ఇప్పటికీ హీరోనే. అండ్ ఇప్పుడు స్టార్ హీరో ఇంకా చెప్పాలి. అవును, ఇప్పుడు ఎవరికి లేని హిట్లు ఆయనకే ఉన్నాయి. ఎవరికి లేని హిట్లు. 4 సినిమాలు హిట్ అవ్వలే. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ సినిమాలు ప్రమోట్ చేసుకోవడానికి ఈయన వేదిక మీదకే రావాలి. సార్ మీ దగ్గర కోసం ఆ సినిమా హిట్ అయిపోతుంది. ఈ టైప్. అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ లోగోలకి బ్రాండ్ అంబాసిడర్గా నిలబడ్డాడు. ఇంతకుముందు ఎప్పుడు యాడ్స్ చేయాలి బాలయ్య చిన్నప్పటి నుంచి. ఫస్ట్ టైం అన్స్టాపుల్ తర్వాత ఇప్పుడు ఆ సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్, వారాహి సిల్క్స్, ఇంకేమున్నాయి, జ్యువెలరీ షాప్ కి కూడా అదేదో జ్యువెలరీ వేగానో ఏంటో సంథింగ్ నాకు గుర్తులేదు, జ్యువెలర్స్, ఇట్లా బోల్డ్ అనే వాటికి ఇప్పుడు చేస్తున్నాడు. సో ఇన్ని అరుదైన గుర్తింపులు ఉన్నాయి కాబట్టి ఆయన్ని అలా గుర్తించి ఆయనకు ఒక పురస్కారాన్ని అందజేశారు. తను కూడా దానికి సూటబుల్లే చెప్పాలి అంటే. అండ్ ఇంకోటి, పద్మ అవార్డులు బోల్డ్ అంతమందికి ఇచ్చారు కానీ ఎప్పుడు ఇంతలా ఎవరు మాట్లాడుకోలేదు. ఎవరు కూడా పంచుకట్టుతో వెళ్ళినట్టు ఒక అంటే అలా వెళ్తారులే, చాలా మంది వెళ్తారు. ఇప్పుడు రైతు ఉన్నాడు, ఎలా వస్తాడు, అలా కాదు, మన సెలబ్రిటీస్ గురించి మన సెలబ్రిటీస్. అవును, అజిత్ గారికి కూడా వచ్చింది అదే వేదిక పైన. అందరూ ఉండగా నీట్ గా వెళ్తారు, ఏమంటారు, సూట్లు వేసుకుని బ్లేజర్లు వేసుకుని పోతారు. బట్ బాలకృష్ణ గారిని అంటే మనం సినిమాల్లో తప్ప ఆ గెటప్ లో బయట పెద్దగా చూడు. అంటే అక్కడ విషయం ఏంటంటే ఓన్లీ సినిమా మనిషే కాదు కదా ఆయన, సామాజిక మనిషి ప్లస్ అలాగే ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన మనిషి కాబట్టి. సో ఆ ఎట్టైర్ ఓకే, వెళ్ళొచ్చు, తప్పలేదు. బాగుంది కూడా. థ్యాంక్ యూ.